హాయ్ అండి. ఆత్మీయ అనుబంధాలకు నెలవు పల్లెలు. నిజమైన సంక్రాంతి పండుగ శోభ ఈ పల్లెల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక కనుమ పండుగ రోజు ఈ శోభ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. మానవ మనుగడకు సహకరించే పశుపక్షాదులకు కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి ఈ మహత్తరమైన రోజు ఈ కనుమ పండుగ. మానవ జీవనానికి, కాలచక్రానికి సంక్రాంతి పండుగకు అవినాభావ సంబంధం ఉంది. సూర్యుని దశను, దిశను సంక్రాంతి ప్రభావితం చేస్తుంది. కనుమ రోజు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా పూజా కార్యక్రమాలు చేసుకుని పశువులను అలంకరించడం అనేది జరుగుతుంది. పశువుల ముఖానికి, కొమ్ములకు, తోకకు, గిట్టకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు. పూలదండలతో అలంకరిస్తారు. మెడలో గంటలు కట్టి కొమ్ములకు వెండి కొప్పులను పెడుతూ ఉంటారు. అంటే వెండి తొడుగుల్లాగా ధరింపజేస్తారు. తప్పనిసరిగా పొంగలి వండుతారు. అన్నము, కూరలు వండి నైవేద్యం పెట్టి దానిలో కొంత పశువులకు తినిపిస్తారు. కొంత పొంగలితో పసుపు కుంకుమ కలిపి పొలాల్లో చల్లుతారు. ఇలా చేయటం వల్ల పొలాల్లో, పరిసర ప్రాంతాల్లో దుష్టశక్తులు దూరమే, సస్యరక్షణ కలుగుతుంది అన్న నమ్మకం. పశువులతో పాటు పక్షులను పూజించుకునే ఆచారం కూడా ఉంది. ఇళ్లల్లో, దేవాలయాల్లో వరి కంకులను కట్టలుగా కట్టి పక్షులు తినేందుకు ఆహారంగా వేలాడదీస్తారు. అలనాడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో పైకెత్తి శ్రీకృష్ణ పరమాత్మ నందగోకులాన్ని రక్షించాడు. ఈ కనుమ పండుగ రోజునే ఆ విధంగా చేశారు అనేసి ఉంది. పశుపోషణ, రక్షణ మానవ జాతి కర్తవ్యంగా నాటి నుంచి కనుమ నాడు పశువులను పూజించే ఆచారం వచ్చింది. పల్లెలు అంటారు. కనుమ నాడు మినుప తినాలి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. కనుమ రోజు తప్పకుండా మినప గారెలు చేసుకోవటం అంటారు. కనుమ రోజు మినుము తినాలి అన్నది ఒక నానుడి. ఈ ధనుర్మాసం అంతా ముంగిట ముగ్గులు వేసి సాంప్రదాయం చేస్తూ ఉంటాం. ఈ కనుమ రోజు రథం ముగ్గుతో ఈ సాంప్రదాయపు ముగ్గులను వేయటం అనేది, ముగింపు పలకటం అనేది జరుగుతుంది. కనుమ రోజు ఎవరూ ప్రయాణం చేయకూడదు అన్న ఒక నియమం ఉంది. కానీ పూర్వకాలంలో అయితే ప్రయాణము అంటే ఈ ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేయటం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. మనం బండ్ల మీద ప్రయాణం చేయట్లా, అన్ని సౌకర్యాలు ఏర్పడిపోయినాయి. ఎందుకని అప్పుడు అన్నారంటే, ప్రొద్దున పశువులను ఎంతో చక్కగా పూజించి వాటికి దండలు వేసి ఎంతో చక్కగా చేసుకుంటాం. అలాంటి వాటిని మళ్ళీ మనం సాయంత్రం ఉపయోగించుకుంటూ ఉంటాం. సాయంత్రం ఉపయోగించుకునేటప్పుడు ప్రయాణంలో వాటిని దెబ్బ కొట్టడం జరుగుతుంది, అదిలించడం జరుగుతుంది. ఆ విధంగా చేయటం అనేది సబబైన పని కాదు కదా. అందుకని ఆ రోజు వరకు ఆ పశువులకి వాడకుండా వాటిని మంచిగా చూసుకోవాలి అన్న సాంప్రదాయం మూలాన ఆ రోజు ప్రయాణం చేయకూడదు అని ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా దాన్ని అంతగానం పాటించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఏమంటారు మీరు? నిజమే కదా. ఉంటాను.